ఆక్రమణలు ముఖ్యంగా ఎఫ్టీఎల్ ఏరియాలో బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్టీఎల్ ఏరియా ఏదో బఫర్ జోన్ ఏదుందో దాన్ని నిర్ధారణ చేయాలి. ఆ నిర్ధారణ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఆక్రమణలు కనుక్కుంటే వాళ్ళకి ప్రాపర్గా నోటీస్ ఇవ్వాలి. మరి పేదవాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కట్టడాలు ఉన్న సమయంలో, అదేవిధంగా పెద్ద పెద్ద కాలేజీలు, అటు మల్లారెడ్డి గారి కాలేజీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయనది ఒక కాలేజీ ఉంది అది కానివ్వండి, ఎంఐఎంకి సంబంధించిన కాలేజీ ఒకటి ఉంది అది కానివ్వండి, వీటికి సంబంధించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని గుర్తు చేసుకొని వాళ్ళల్లో డాక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడకుండా ఎవరైనా ఆత్మహత్య లాంటి ఏంటి ఏమో చేస్తే వాళ్ళ కాలేజీ పోద్ది, ఇయర్ దెబ్బతిందని మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. అది మంచిదే, కానీ వాటికి సంబంధించి కూడా ప్రొసీజర్ అయితే ఫాలో కావాలి. ఏదైనా సరే ప్రొసీజర్ ఫాలో చేసి ఆల్టర్నేటివ్గా రెమెడీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీటిని డిమాలిష్ చేస్తే బాగుంటుంది. ఒకటి, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే దానికి కారణం చాలామంది అధికారులు డబ్బులు తీసుకొని లేకపోతే అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చినందువల్లనే ఇదంతా ఏర్పడింది. ఈ పర్మిషన్లు కూడా దొంగ సర్వే నెంబర్లు ఇచ్చి ఆక్రమణ చేసినటువంటి ప్లేస్కు సంబంధించిన సర్వే నెంబర్ కాకుండా ఆక్రమణ గురి కానటువంటి సర్వే నెంబర్లు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చారు. అది కూడా అలా పర్మిషన్లు ఇచ్చినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత ధనవంతులు, రాజకీయ నాయకులు, పవర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలు కానీ అవి కూడా డిమాలిష్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు లేదా వాళ్ళ బ్రదర్కి ఇద్దరికి సంబంధించినటువంటి ఇళ్ళు కూడా ఈ ఆక్రమణలో ఉన్నదనేది ఒక వాదన ఉంది. అదేవిధంగా అనేక మంది నాయకులు, పెద్దల యొక్క ప్రాపర్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్యంగా పేదరికానికి సంబంధించిన వాళ్ళు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మూసీ నది ఏరియాలో కూడా నివసిస్తూ బతికే వాళ్ళు, వీళ్ళందరూ తమ ఆరోగ్యం దెబ్బతిన్నా అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ లేక చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోకుండా చట్ట పరిధిలోనే గవర్నమెంట్ తోటి చర్చలు జరుపుకొని శుభ్ర వాతావరణంలో వాళ్ళు అవి ఖాళీ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఎవరెవరికి బెనిఫిట్లు ఇస్తారో వాళ్ళు మళ్ళీ రెండోసారి అక్కడికి ఇటువంటి బెనిఫిట్లు గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా ఉంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఏదైనా చర్చల ద్వారా, మాటల ద్వారా, మంచితనం ద్వారా సద్భుతమైనటువంటి వాతావరణంలో, ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఈ చర్యలు చేపట్టాలనేది మనవి. మనం బాంబేలో పేమెంట్ డ్వెల్లర్స్కి సంబంధించి ఓల్గా టెల్లీజ్ చేసిన పోరాటంలో ఆమెకు లోకల్ స్టాండీ లేదని చెప్పి క్వశ్చన్ చేస్తే పబ్లిక్కి ప్రొటెక్షన్కి, పబ్లిక్కి ఇంట్రెస్ట్కి నేను వచ్చానని చెప్పి ఆమె చేసినప్పుడు ఆమెకు లోకల్ స్టాండీ ఉందని కోర్టు గమనించడం జరిగింది. మరి రాజకీయ నాయకులు కొంతమంది ఈ బుల్డోజర్లకు అడ్డంగా మేము పోతాము, మా ప్రాణాల మీదే ఈ బుల్డోజర్లు రావాలని అంటున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్ గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది, ఒక కాలేజీ గురించి కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ అన్నిటి కూడా మసిమసి మారేడుకాయ చేసి పక్కన పెట్టేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఇది టేకప్ చేశారు కాబట్టి వర్షం వచ్చినప్పుడల్లా వరదలు రావడం, వరదల వల్ల చాలా ఇబ్బందులు రావడం తప్పిపోవాలంటే ఈ కుంటలు, లేకులు, లేకపోతే చెరువులు ఇవన్నీ కూడా గొలుసు కట్టు కాకపోయినా కనీసం ఎక్కడికక్కడ నీళ్లు నిలవయ్యే విధంగా తయారు చేయాలంటే అందరి సహాయ సహకారాలు కావాలి. అలాంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తారని చెప్పేసి దాని ద్వారా ప్రగతిగా అభివృద్ధి చెంది మంచి రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం.